ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని మీ కుటుంబాలను మరి ఒకసారి ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మీరంతా ఎలా ఉన్నారు? మీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? మీ కుటుంబాలందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపలో బాగున్నారని నమ్ముతున్నాను. దేవుడు తన ఉచిత కృపచేత 2025వ సంవత్సరంలో మొదటి ఆదివారం దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ మొదటి ఆదివారం నుండి చివరి ఆదివారం వరకు కూడా దేవుడు మనల్ని నడిపించాలని నేను కోరుకుంటున్నాను. ఒక్క వారం కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ఆయన సన్నిధిని, ఆయన ప్రసన్నతను కోరుకోవాలని, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు చూస్తాను, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు వెళ్తానని దావీదు మహారాజు ఆయన సన్నిధిని చూడవలెనని నా ప్రాణము సొమ్మసిల్లిపోతుందన్నాడు. ఆ విధంగా ఆయన సన్నిధి కొరకు, ఆయన ప్రసన్నత కొరకు, ఆయనతో సహవాసం చేయడానికి మూర్చెల్లిపోయే అనుభవంలోనికి దేవుడు మనలను కూడా నడిపించాలని కోరుకుంటున్నాను. ఆ విధంగా ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మీకు తోడేయండి. ఒక్కరోజు కూడా ఆయనకు దూరంగా ఉండకుండా, ఒక్క ఆదివారం కూడా ఆయన విడిచిపెట్టకుండా ఆయన సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యమును మనందరికీ దేవుడు దయచేయనుగాక. అదేవిధంగా మీరు ఇంకెవరికైనా ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా తప్పకుండా నాకు తెలియచేయండి కామెంట్ ద్వారా. మీ యొక్క ప్రతి సమస్యను ప్రభువుకి అప్పగిస్తున్నాను. మీ అందరినీ ప్రభు చేతిలో పెడుతున్నాను. ధైర్యం తెచ్చుకోండి. ఆయన అరచేతిలో మీరు చెక్కబడి ఉన్నారు. భయపడొద్దు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆయన కొరకు బలంగా నిలబడండి. దేవుడు మీ కొరకు నిలబడతాడు. మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. మీకు అనుకూలమైతే తప్పకే వాక్యాన్ని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. నశించిపోతున్న కొన్ని ఆత్మలను రక్షించడానికి ఈ 2025వ సంవత్సరంలో మనం ప్రయాసపడదాం. కొంతమందికైనా దేవుని ప్రేమను పంచుదాం. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య జీవం కొరకు వారిని సిద్ధపరుద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మొదటి ఆదివారం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనలు 27వ అధ్యాయము 4వ వచనము. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు మహారాజు ఒక్క వరం అడుగుతున్నాడు దేవుణ్ణి. ఆ వరమును గురించి వెతుకుతున్నాడంట. అదేంటంటే ఆయన ప్రసన్నతను చూడాలని, తన జీవితకాలం అంతా ఆయన సన్నిధిలో నివసించాలని కోరుకుంటున్నాడంట. తన బ్రతుకు కాలమంతా ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ అని ఇంగ్లీష్లో ఉంది. అంటే తన బ్రతుకుతున్న దినములన్నీ కూడా ప్రభు సన్నిధిలో ఉండాలని దావీదు మహారాజు కోరుకుంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మీరు కూడా అనేక విషయాలు దేవుణ్ణి అడుగుతూ ఉండొచ్చు. అనేక ఆశలు మీ హృదయంలో కలిగి ఉండొచ్చు. అనేక వరములు మీరు పొందుకోవాలని, మీ కుటుంబం పొందుకోవాలని ప్రభువుని అడుగుతున్నారేమో. అయితే వాటన్నిటినీ పొందుకోవడానికి ముందుగా దావీదు మహారాజు అడుగుతున్నట్లుగా ఆయన సన్నిధిలో నివసించాలని, ఆయన ప్రసన్నత చూడాలని, జీవితకాలమంతా నీతో నేను ఉండాలయ్యా అని ఆయన సన్నిధిని మనం వెతుకుతూ ఉన్నట్లయితే దావీదుని హెచ్చించినట్లుగా దేవుడు మనల్ని కూడా హెచ్చించబోతున్నాడు. చూడండి, దావీదు చిన్న రాజు కాదు. ఆయన గురించి వ్రాయబడి ఉంది దావీదు మహారాజు అని. మహారాజుగా ఉన్న దావీదుకు గొప్ప గొప్ప ప్యాలెస్లు ఉన్నాయి, అనేక భవనాలున్నాయి, అనేక విలాసవంతమైన ఇండ్లున్నాయి. సర్వ సమృద్ధితో ఉన్నాడు. సమస్తాన్ని కలిగి ఎంతో విలాసవంతమైన జీవితాన్ని జీవించడానికి కావలసినవన్నీ తనకున్నాయి. అయితే దావీదు మహారాజు ఒక్క వరం అడుగుతున్నాడు. దానిని గూర్చి వెతుకుతున్నాడంట. అది దేవుని సన్నిధిలో ఉండాలని. ఎంత విలాసవంతమైన భవనాలున్నా, ఎన్ని కలిగి ఉన్నా దావీదు హృదయం మాత్రం వాటి మీద లేదు. ప్రభు సన్నిధి మీద ఉంది. ఆయనతో ఉండాలనుంది. అవును, దావీదు మహారాజు ఒక్క వరం అడుగుతున్నాడు. దానిని గూర్చి వెతుకుతున్నాడంట. అది దేవుని సన్నిధిలో ఉండాలని. ఎంత విలాసవంతమైన భవనాలున్నా, ఎన్ని కలిగి ఉన్నా దావీదు హృదయం మాత్రం వాటి మీద లేదు. ప్రభు సన్నిధి మీద ఉంది. ఆయనతో ఉండాలనుంది.
అందుకే దీవించబడ్డాడు దావీదు మహారాజు. దావీదు మహారాజు అయిన తర్వాత ఈ విధంగా కోరుకోవడం కాదు కానీ గొర్రెల దొడ్డులో కూడా దావీదు ఇదే కోరుకున్నాడు. గొర్రెల దొడ్డులో కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని ఎప్పుడు విడిచిపెట్టలేదు. నిత్యము దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు. దేవుని సన్నిధిని అంతగా కోరుకున్న దావీదు మహారాజు అంతగా ఆశీర్వదించబడ్డాడు. యేసుప్రభువు చెప్తూ ఉన్నారు, నా రాజ్యమును నా నీతిని మొదట వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ కూడా అనుగ్రహిస్తానని. దావీదు అదే విధంగా వెతికాడు. ఎందుకు పనికిరాని ఏమీ లేని దావీదు దేవుని వెతుకుతూ వెళ్ళాడు. ఎప్పుడైతే దేవుని వెతుకుతున్నాడో దేవుడు దావీదును కూడా వెతుక్కుంటూ వచ్చాడు. దావీదును హెచ్చించాడు. దావీదును ఆశీర్వదించాడు. దావీదును తన అన్నదమ్ముల కంటే, తన కుటుంబీకుల కంటే, తన బంధువులు స్నేహితులందరికంటే కూడా హెచ్చించాడు. మహారాజుగా నియమించాడు. మహారాజు అయిన తర్వాత కూడా దావీదు ఒక్కటే కోరుకుంటున్నాడంట. ఒక్క వరమే అడుగుతున్నాడంట దేవుణ్ణి. అది నిత్యము నా జీవితకాలం అంతా దేవుని సన్నిధిలో ఉండాలని. ఎంత అద్భుతం కదా! దావీదు యొక్క అంతరంగం దేవునికి తెలుసు కాబట్టి దావీదుని ఎన్నుకున్నాడు దేవుడు. మనుషులమైన మనమైతే పైరూపాన్ని చూస్తాం, పైరూపాన్ని లక్ష్య పెడతాం, కానీ మనం నమ్మిన ప్రభు అంతరంగాన్ని చూస్తాడు. నీ అంతరంగంలో నీవు ప్రభువుకు మొదటి స్థానం ఇస్తే, ఆయన సన్నిధిని నువ్వు వెతుకుతూ వెళితే, ఆయన ప్రసన్నత కొరకు నువ్వు ఎదురు చూస్తే, ఆయన శక్తిని పొందుకోవాలో నువ్వు ఎదురు చూస్తే, దేవుడు దానితో పాటుగా ఈ లోకంలో నీకేం కావాలో అన్నీ కూడా అనుగ్రహిస్తాడు. నువ్వు దేవునిలో ఎంతగా ఎదుగుతావో అంతగా శారీరకంగా కూడా నువ్వు హెచ్చించబడతావు. లేఖనం సెలవిస్తూ ఉంది కదా, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారముగా అన్ని విషయాల్లో నీ వర్ధిల్లుతావని. కాబట్టి దేవుని సన్నిధిని మీరు కోరుకోండి. ఆయనతో నిత్యము ఉండాలని మీరు ఆశించండి. ఆ వరము దేవుణ్ణి అడగండి. అటువంటి మనసు నాకు కావాలయ్యా, నిత్యము నీతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న మనసు నాకు కావాలి, నిత్యము నీతో ఉండే గొప్ప వరము నాకు కూడా దయచేయండి అని ఆ వరమును ఆశించండి. దేవుని సన్నిధిని వెతకండి, ఆయన ప్రసన్నతను వెతకండి. సమస్తాన్ని కూడా మీరు పొందుకుంటారు. ఆయన సన్నిధిలో ఉండే ఆనందం నీకు ఈ లోకంలో ఎక్కడా దొరకదు. అదే నిత్యమైన సంతోషము. ఏ వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా నీవు ఆయన సన్నిధిలో మోకరిస్తే అద్భుతకరమైన ఆనందం నీవు పొందుకుంటావు. నీ వేదన మర్చిపోతావు, నీ సమస్య మర్చిపోతావు, నీ ఎదుట ఉన్న ఛాలెంజింగ్స్ అన్నీ నీవు సింపుల్గా దాటిపోతావు. ఎందుకంటే నిన్ను దాటించడానికి ప్రభువుని చేపట్టుకుంటాడు. నీవు ఆయన సన్నిధిలో ఎప్పుడైతే తగ్గించుకుని మోకరిస్తావో ఆయన నీ దగ్గరికి వస్తాడు, నీ చేయి పట్టుకుంటాడు, నీతో సహవాసం చేస్తాడు. నీకేది కావాలో నీకన్నా ముందుగా ఆయనకు తెలుసు. నేను ఎలా నడిపించాలో ఆయనకు తెలుసు. ఎప్పుడు ఏది నీకు అనుగ్రహించాలో ఆయనకు తెలుసు. నీ ఫ్యూచర్ ఎరిగిన ప్రభు నీకన్నీ సమకూరుస్తాడు. మంచి మార్గంలో నిన్ను నడిపిస్తాడు. నిన్ను ఉన్నత స్థితిలోనికి తీసుకువెళ్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అవును తండ్రి, ఈ సంవత్సరంలో ప్రవేశించిన నేను ఇది కావాలయ్యా, నేను ఈ సంవత్సరంలో నేను ఇది సాధించాలి, ఈ సంవత్సరంలో నేను ఇది చెయ్యాలి, అది చెయ్యాలని అనేక విషయాల కొరకు నేను ఆశిస్తున్నాను. అనేక విషయాలు నేను ప్రార్థిస్తున్నాను. అనేకమైనవి నేను అడుగుతున్నాను నిన్ను. అయితే వాటన్నిటికన్నా ముఖ్యమైన వరముని ఈరోజు నాకు అనుగ్రహించండి. నీతో గడిపే గొప్ప అనుభవం నాకు ఇవ్వండి. నీతో సహవాసం చేసే అనుభవం నాకు ఇవ్వండి. నీవు లేని రోజు ఒక్కటి కూడా, నీతో గడపని రోజు ఒక్కటి కూడా నాకు వద్దయ్యా. నీతో సహవాసం చేసి నీతో నడిచే గొప్ప అనుభవంలోనికి నన్ను నడిపించండి అని ఆ గొప్ప వరాన్ని ఆశిస్తూ ఆయన సన్నిధిలో మోకరిందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం నిన్ను స్తుతించే తరుణాన్ని మాకు అనుగ్రహించారు. అందుని బట్టి నీకు వందనాలయ్యా. ఈ సంవత్సరం అంతా కూడా నిన్ను ప్రతిరోజు స్తుతించాలి. ప్రతి ఆదివారం కూడా నిన్ను ఘనపరచాలి. ప్రతి ఆదివారం నీ సన్నిధిలో మేము ఉండాలయ్యా. మేము నిత్యము నీ సన్నిధిని కోరుకోవాలి. నీతో సహవాసం చేస్తూ ఈ లోకంలో సమస్తము కన్నా ఎక్కువగా మాకు కలిగిన సమస్తము కంటే మొదటి స్థానాన్ని నీకు ఇవ్వాలయ్యా. అటువంటి గొప్ప అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. ఈరోజు మాకు ఒక గొప్ప విషయాన్ని తెలియచేశారు. ఒక్క వరం అడిగాడు దావీదు, దాన్ని గుర్చే వెతుకుతున్నాడు మహారాజు అయ్యుండి. దేవుని సన్నిధిని, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు వెళ్తాను, ఆయన ప్రసన్నతని నేను చూడాలి, ఆయన సన్నిధిలో నేను ఆనందించాలి,
నిత్యము నా జీవితకాలం అంతా నేను ఆయన మందిరంలో నివసించాలని ఒక గొప్ప వరాన్ని కోరుకున్నాడయ్యా. ఆ విధంగా మేము కూడా గొప్ప వరమును కోరుకోవాలి. అటువంటి స్థితిలోనికి మేము వెళ్ళాలయ్యా. అటువంటి అనుభవంలో మమ్మల్ని అందరినీ కూడా నడిపించండి. ఎంతమంది అయితే ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్నారో అందరి జీవితాల్లో ఇటువంటి స్థితిలోనికి తీసుకురండి అయ్యా. ఈ లోకంలో ఉండగా నీ సన్నిధి కోరుకోవాలి. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నీ రాజ్యంలో ఉండాలని ఆశిస్తూ నీ రాజ్యమును, నీ నీతిని మొదట వెతకడానికి ప్రతి బిడ్డకు సహాయం చేయండి. ఏమి కోరుకున్నా ఏమి కోరుకునకపోయినా నీ రాజ్యాన్ని కోరుకుంటే చాలు, అన్నీ అనుగ్రహిస్తావయ్యా. ఈ లోకంలో ఏది కావాలో నీకు తెలుసు తండ్రి. మా ఆత్మీయ కుటుంబంలో ఎవరు ఏ సమస్యలతో ఉన్నారో నీకు తెలుసు. ఎవరికి ఏది కావాలో నీకు తెలుసు. ఎప్పుడు ఏది అనుగ్రహించాలో నీకు తెలుసయ్యా. ఎవరు ఏ సమస్యలు ఉండి నాకు తెలియజేస్తున్నారో కామెంట్ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా నేను చేతులకు అప్పగిస్తున్నాను. అందరి జీవితాల్లో అద్భుతాలు చేయండి. అందరి జీవితాల్లో ఉన్నతమైన కార్యములు మీరు చేయండి. అందరినీ చేపట్టి లేవనెత్తండి. ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా ఉన్నత స్థితిలో పెట్టండి. శారీరకంగా ఉన్నత స్థితిలో పెట్టండి. మానసికంగా కూడా ఉన్నత స్థితిలో పెట్టండి. ఆర్థికంగా ఉన్నత స్థితిలో పెట్టండి. సామాజికంగా ఏ స్థితిగతుల్లో వారు నలిగిపోతున్నారో, ఏ పరిస్థితులు వారికి అవమానం కలిగిస్తున్నదో, ఏ పరిస్థితుల్లో వారు కృంగిపోతున్నారో ప్రతి విషయంలో కూడా మీరు లేవనెత్తండి అయ్యా. ఆశ్చర్యకరమైన స్థితిలోనికి వారిని తోడుకొని రండి. అనేక మంది ఎదుట వారిని నీకు సాక్షులుగా నిలవబెట్టండి. అనేక మంది ఎదుట నీకు మహిమకరంగా వారిని నిలవబెట్టండి. నమ్మిన వారందరి జీవితాలు ఈ వాగ్దానము నెరవేర్చండి. వారు నీ సన్నిధిని కోరుకోవడానికి, వారు ఒకే ఒక్క వరము ఈ 2025లో అడగడానికి, ఆ వరము కొరకు వారు ప్రార్థించడానికి అటువంటి అభిషేకమును ప్రతి ఒక్కరికి దయచేయమని మా ఆత్మీయ కుటుంబంతో నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఇది మనం ప్రారంభిస్తుండగా ప్రతి ఒక్కరికి తోడయండి. వారి ప్రతి మార్గములో చేపట్టి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, 2025 సంవత్సరంలో అనేక ఆశలు మీ ఎదుట ఉన్నాయి. కానీ మొట్టమొదటిగా ఆయన ప్రసన్నత కొరకు, ఆయన శక్తి కొరకు అడగండి. దేవుడు మిమ్మల్ని దావీదును హెచ్చించినట్లుగా హెచ్చించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దావీదును ఆశీర్వదించినట్టుగా ఆశీర్వదించబోతున్నాడు. దావీదును హెచ్చించినట్లుగా హెచ్చించబోతున్నాడు. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.